వాట్సాప్ గైస్, నమస్తే. ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. సో కొంచెం నా వాయిస్ అటు ఇటు అయినా కానీ ఏం పట్టించుకోకండి. వ్లాగ్లో కొంచెం కోల్డ్ అయిందనమాట. వాయిస్ అటు ఇటు ఉంది కానీ ఎగ్జైట్మెంట్ మాత్రం తగ్గేదే లేదు. ఎందుకంటే రేపు మనం హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళబోతున్నాం. సో దానికోసం అయితే వెరీ ఎగ్జైటెడ్గా ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే రోడ్లోనే సలేశ్వరం అనే ఒక జాతర కూడా నడుస్తుంది. సో తెలంగాణ అమర్నాథ్ అని కూడా పిలుస్తారు దాన్ని. సో ఆ జాతర కూడా నడుస్తుంది. ఇయర్లీ 4 days మాత్రమే ఉంటుంది అనమాట జాతర. అది మేము సలేశ్వరం అయితే వెళ్ళట్లేదు, శ్రీశైలం వెళ్ళబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. సో మనమైతే ట్రిప్ స్టార్ట్ చేసేసినాం, షార్ట్ ట్రిప్. నేను, జితేష్ అన్న అనే ఒక అన్న అండ్ జితేష్ అన్న వాళ్ళ కజిన్, టోటల్ 3 members వెళ్తున్నాం. నేను ఒక్కనే సింగిల్ ఉంటాను ఆ బండి మీద, వాళ్ళు కలిసి ఒకటే బండి మీద వస్తున్నారు. చూద్దాం ట్రిప్ ఎట్లా అవుతుందో. ఇవాళ సాటర్డే అనమాట, వెళ్ళిపోయి ఇవాళ స్టే ఉంది అక్కడ, రేపు మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట. వీకెండ్ కాబట్టి నాకు తెలిసి రష్ అవన్నీ ఎక్కువనే ఉండొచ్చు. సో లెట్స్ సీ గైస్. నాకు ఏం కన్సర్న్ లేదు, వెదర్ ఒక్కటి కన్సర్న్గా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 36 degrees ఉంది ఇప్పుడు. సో 36 degrees అంటే ఎండ మామూలుగా లేదనమాట. సో కొంచెం హైడ్రేట్ అవుతూ వెళ్తే సెట్. చలో లెట్స్ గో టు శ్రీశైలం గైస్. సో ఇవాళ హనుమాన్ జయంతి అనుకుంటా, ఫుల్ హల్చల్ ఉంది రోడ్లన్నీ. సో మనం ఇక్కడ ఫ్యూయల్ అయితే కొట్టించుకొని వెళ్ళిపోదాం. ఈ గల్లీలోకి ఎట్లా పంపించింది నన్ను. ఎట్లా వాళ్ళు ఇప్పుడు అక్కడ ర్యాలీ అవుతుంది. సో ర్యాలీ అవుతుందని ఇటు సైడ్ పంపించిండ్రు. దేవుడా, ఇక్కడ వ్యాన్ ఎరికినట్టు. అవును బ్రో, హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఛానల్ ఇక్కడ ఉంది చూడు. ఇట్లా వెళ్ళిపోతారా గల్లీలోకి? ఈ సెటప్ అని తీసుకొచ్చి జరగచ్చు కాక చూస్తున్నా. ఒక్క గల్లీ కోసం ఇన్ని గల్లీలు తిరగాల్సి వస్తుంది. అయిందా? మధ్యలో డీసీఎం ఇటు ఉన్నాయి ఆ గల్లీలు. డెడ్ ఎండ్ అనుకుంటా. దేవుడా దేవుడా దేవుడా, రోడ్ యూపీ దేవుడా, రోడ్ ఏది? రోడ్డు యూపీ దేవుడా, రోడ్డు యూపీ దేవుడా, ఎటో వెళ్ళిపోతున్నా దేవుడా అని ఎటో వచ్చేసిన గాయస్. ఒక్క గల్లీకి ఇన్ని గల్లీ తిరగాల్సి వస్తుంది. ట్రిప్ స్టార్ట్ ఇట్లయింది ఏంది, ఇన్ని గల్లీ తిరుగుకుంటా పోతున్నా ఒక్క చిన్న రోడ్డు కోసం. సో సిటీ అయితే క్రాస్ అయినాం అనమాట. అన్నీ మొత్తం ర్యాలీలే అవుతున్నాయి, సిటీ అంతా ర్యాలీలతోనే నడుస్తుంది. ఎస్పెషల్లీ నేను వచ్చే రూట్ అయితే మొత్తం ర్యాలీలు అయితేనే ఉన్నాయి అనమాట. 1 hour పట్టింది నాకు జస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర రావడానికి. మనకే 1 hour పట్టిందంటే అన్న వాళ్ళు వచ్చే వరకు ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు
సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి రావాలన్నమాట. అంటే హైదరాబాద్ ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రావాలి వాళ్ళు. సో చూద్దాం వాళ్ళకి ఎంత టైం పడుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:37 అవుతుంది. సో నేనేం చేస్తా అంటే మీటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసిన, వాళ్ళకు కూడా ఈ లొకేషన్ దగ్గరికి రమ్మని చెప్పిన అనమాట. సో నేనేం చేస్తా అంటే ఇక్కడ మంచి నీడ చూసుకొని ఆగుతా కొద్దిసేపు, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వాళ్ళు రాగానే కలిసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మంచిగా బస్ స్టాప్ ఉంది, మంచిగా కూర్చుందాం జరసేపు. నా లగేజ్ అయితే టైట్గానే ఉంది. సెట్. సో నేనైతే ఇక్కడ శంషాబాద్కి వెళ్ళే రూట్ దగ్గర అయితే అయినా. సో ఇదే మా మీటింగ్ పాయింట్ అనమాట. సో వాళ్ళు కూడా రాగానే ఇంకా స్టార్ట్ అయిపోవడమే. నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి, నాకే 1 hour పట్టిందంటే వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. One eternity later. సో చలో గైస్, ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం. అన్న వాళ్ళు కూడా వచ్చేసినారు. సో లెట్స్ గో. సో స్టార్ట్ అయినాం అఫీషియల్గా ఎయిర్పోర్ట్ నుంచి అయితే. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 200 kilometers ఉందన్నమాట శ్రీశైలం వచ్చేసి. సో మెల్లగా వెళ్దాం, టైం ఎగ్జాక్ట్ 1 అవుతుంది. బట్ ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 6కి ఘాట్ క్లోజ్ అవుతుంది అక్కడ. సో ఘాట్ రోడ్ ఉంటుంది కదా, సో చెక్ పోస్ట్ అక్కడ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. సో మ్యాక్సిమం దాని బిఫోర్ వెళ్ళిపోతాం లేండి, టెన్షన్ ఏం లేదు. సో ఒక 5 kilometers అట్లా వెళ్తే తుక్కుగూడ వచ్చేస్తుంది అనమాట. తుక్కుగూడ క్రాస్ అయిపోయినామంటే ఓఆర్ఆర్, ఇంకా మనం సిటీ క్రాస్ అయిపోయినట్టే. మంచిగా ఉంది రూట్ అయితే. సో రీసెంట్ స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, నో ఇష్యూస్. వీకెండ్ జర ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నా కానీ ఇప్పటికైతే ఏం లేదు అంత ట్రాఫిక్. మనం యూజ్ ఓవర్ యాక్షన్ ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. వాడు ఇంకా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు, కానీ వాళ్ళని ఇంకా మనం ఓవర్టేక్ చేసి ఇది చేయకూడదు. సో వాడు కావాలని స్లో చేస్తున్నాడు నా గురించి. సో ఇట్లాంటి చెప్పియాలు ఎవరైనా వస్తే వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. మీరు ఓవర్టేక్ చేస్తే వాళ్ళు ఇంకా ఓవర్టేక్ చేయాలని ట్రై చేస్తారు. సో మీరు మెల్లగానే వెళ్ళండి, వాళ్ళు మెల్లగానే వెళ్తారు. సో ఒక క్విక్ వాటర్ బ్రేక్ కోసం అయితే అయినాం. ఎగ్జాక్ట్ కల్వకుర్తి ఉంది కదా, కల్వకుర్తి బైపాస్ దాటేసి ఒక రైట్ వస్తుంది అనమాట శ్రీశైలం వెళ్ళాలంటే. ఆ రైట్ తీసుకోగానే ఒక ర్యాండమ్ ప్లేస్లో అయితే అయినాం వాటర్ తాగుదామని. కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 hour 1.5 hours వచ్చేసినట్టున్నాం అంతే, ఎక్కువసేపు కూడా ఏం పట్టలే మాకు. సో చిన్న బ్రేక్ కూడా అయిపోయింది, మంచిగా వాటర్ తాగి మంచిగా ఫ్రూట్స్ కూడా తిన్నాం. ఫ్రూట్స్ తినేసి మంచిగా వాటర్ తాగి స్టార్ట్ అయిపోతున్నాం. చలో బైక్ అయితే సూపర్, అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. బైక్ అయితే మాటలే చెప్పలేను, అంత మంచిగా పర్ఫామ్ చేస్తుంది బైక్ అయితే. ఇంకా ముందు ఘాట్ సెక్షన్ ఉంటుంది, అసలు మస్తు ఎక్సైటెడ్ ఉంది అనమాట ఘాట్ సెక్షన్లో ఇది నడపాలని. సో చూద్దాం. సో ఇప్పుడైతే కల్వకుర్తి క్రాస్ అయిపోయినాము. సో వచ్చేది బొడ్డిండి రిజర్వాయర్ ఉంది కదా, సో వచ్చేది అది. కుదిరితే అక్కడ కూడా ఒక 5 to 10 minutes ఆగేసి చాలా వెళ్ళిపోవడమే. ఇంకా ఇంకోటి ఏంటంటే అంత స్ట్రైన్ తెలుస్తలేదు బండి మీద నాకైతే, ఏదో పెద్ద స్ట్రైన్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తలేదు. అట్లా క్రూజ్ కూడా వెళ్ళిపోతూనే ఉంది మంచిగా. సో మస్తు అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అయితే, ఖతర్నాక్ ఉంది అసలు. అంటే ఏదో పెద్ద కష్టపడిపోతున్నాం అనిపిస్తలేదు, బైక్ అయితే హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. సో చూడండి ఇప్పుడు బస్సు ఉంది కదా, ఏం లేదు ఈజీగా క్రాస్ అయిపోతుంది ఈజీగా. ఆ ఇన్స్టెంట్ పవర్ అయితే మ్యాడ్. డిండి అనుకున్నాం కానీ వాటర్ ఏం ఫ్లో అయితే లేదు. ఇక్కడ డిండి వాటర్ ఫాల్ దగ్గర అయితే ఆగినాము, కానీ వాటర్ అయితే ఏం ఫ్లో అయితే లేదు, అందుకే ఎవరు రష్ కూడా లేరు ఇక్కడ. చూడండి నార్మల్ ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అవ్వాలి. సో చలో ఇంకా మిమ్మల్ని డైరెక్ట్ ఘాట్ సెక్షన్ దగ్గర కలుస్తా. లెట్స్ గో.
మౌంటైన్స్ అయితే వచ్చేసినాయి గైస్. టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. మెల్లగా వెళ్ళాలి ఇక్కడ, ఎందుకంటే అటు నుంచి కూడా వెహికల్స్ వస్తాయి కాబట్టి నిదానమే ప్రధానం. ఇంకా ఇక్కడ ఏదో అయినట్టుంది అప్పుడే. ఏమైంది అబ్బాయి, క్యావాజీ క్యావా ఏమైంది ఎత్తుకున్నారా? ఎవరో బ్రేక్ వేసినట్టున్నారు. బ్రేక్ వేసేసరికి సో ఇప్పుడు తెలుస్తుంది ట్రాఫిక్ ఇక్కడ అంటే గట్టిగానే వెళ్తున్నారు శ్రీశైలంకి అలా. వీకెండ్ అది ఇంతసేపు తెలియాలి హైవే కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. దేవుడు ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. చెక్ పోస్ట్ దగ్గర అనుకుంటేది. ఈ కోతులు ఒక సైడు, కోతులు ఒక సైడు, కార్లు. కార్లో చాలా చుక్కలే. ఇగో చెక్ పోస్ట్ ఉన్నట్టుంది ఇక్కడ. ఈ చెక్ పోస్ట్కి ఇంత హంగామా, ఎంత ట్రాఫిక్ ఉంది చూసిండ్రా. అందులో వీకెండ్ అయిపోయింది. చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయిపోయినాం గైస్. సో ఇప్పుడు ప్రాపర్ ఫారెస్ట్ వస్తుంది. సో ఇప్పటికి వచ్చేసి మేము ఆల్మోస్ట్ 142 కిలోమీటర్స్ వచ్చాం ఇంటి నుంచి. సో టోటల్ అరౌండ్ 220 ఉన్నట్టుంది నేను ఉండే లొకేషన్ నుంచి. ఇంకొక 70 చేంజ్ ఉంది. ఏదో ఒక పులి అనిపిస్తే బాగుండు. ఇంత దుమ్ముయి వస్తున్నాయి వెహికల్స్. ఏముందో ఆడ, ఎందుకు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అంత దుమ్ముగా ఉన్నాయి వెహికల్స్ అన్నీ. నాకు ఒకటి అర్థం కావట్లే, బెండాడికి వెళ్ళి అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఫుల్ దుమ్ముగానే వస్తున్నాయి. అదేందో మొత్తం మట్టిగా వస్తున్నాయి. ఎందుకంటారు అట్లా? ఫారెస్ట్ని మాత్రం చాలా గట్టిగా చూసిన వీళ్ళు చూసిన కదా. నా రైట్ సైడ్ చూడండి, వీళ్ళందరూ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట ఫారెస్ట్ నుంచి. గ్రేట్. ప్లాస్టిక్ పడేస్తే 10,000 ఫైన్ అంట. అండ్ యానిమల్స్ ఫీడింగ్ కూడా బ్యాన్ అనమాట. సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఆగి యానిమల్స్కి ఫీడ్ చేయకండి. లైక్ మంకీస్కి కానీ, నార్మల్గా ఇట్లా వస్తుంటే చాలామంది మంకీస్కి ఫీడ్ చేస్తుంటారు కదా. సో అట్లా ఫీడ్ చేయకండి, బ్యాన్ అది. మళ్ళీ ఎవరైనా చూసినంటే పోలీస్ వాళ్ళు అనవసరంగా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఆ పెనాల్టీ నార్మల్ పెనాల్టీ కూడా కాదు, చాలా గట్టి బ్యాన్ వేస్తారు. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా సీరియస్గా బ్యాన్ చేస్తున్నారు. ఇందాక చెక్ పోస్ట్ దగ్గర కార్స్ అన్నిటిని అయితే చెక్ కూడా చేస్తున్నారు. సో అంత స్ట్రిక్ట్గా ఇది అవుతుంది అనమాట. ఏమైంది కాక? టైర్ పంచర్ అయిందా కాక? పాపం బ్రోక్ ఏదో హెల్ప్ కావాలంట. అర్థం కాలే. క్యాషా? ఎంత? సో అక్కడ ఆయనకి క్యాష్ కావాలంటే నేను ఏదో టైర్ పంచర్ అట్లా ఏమైనా అయిందేమో అని ఆగినాం మేము. సో కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. పాపం కార్ అయిపోయిందేమో, ఫ్యామిలీ ఏమైనా ఉన్నారేమో, కార్ అయిపోయిందేమో, ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాం మేము. దిగి అడిగితే ఏమైంది రా అంటే క్యాష్ కావాలంటాడు. వాట్సాప్ బ్రో, మా దగ్గర క్యాష్ ఉన్న ఇవ్వడానికి ప్రాబ్లం కాదు, కానీ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చెప్పలేం. మన దగ్గర క్యాష్ ఉంటేనే బెస్ట్. సో ఆ సెన్స్లో ఇంకా లేవని చెప్పినాం అనమాట. సో కొంచెం హైడ్రేట్ అయిపోయి బా ఇంకొక టర్నింగ్ అయితే మస్తుంది. మంచిగా ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఎంత హైట్కి వచ్చినామో.
మంచి ఈవినింగ్ అయిపోయింది, జర చల్లగా ఉంది ఇప్పుడు, కొంచెం కంపేర్ చేస్తే కొంచెం చల్లగా అయింది, మోస్తుంది. బైక్ మీద వస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు, అర్థమైంది నాకు ఇప్పుడు, అర్థమైంది. ఘాట్ సెక్షన్లో కరెక్ట్ బండి ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు. సో ఫైనల్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే గేట్స్ ఓపెన్ చేస్తానా, ఇక్కడికి వస్తే నీళ్ళు క్రేజీ అదైతే. ఓ మై గాడ్. సో అటు సైడ్ ఆంధ్ర, ఇది తెలంగాణ. ఆ కొండ ఆంధ్ర, ఈ కొండ తెలంగాణ. సో అదనమాట, ఈ రెండింటిని కనెక్ట్ చేసేది అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసిందా, ఆ బ్రిడ్జ్ అనమాట. వాట్ ద ఫక్ గైస్, వర్షం పడుతుందండి. లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇప్పుడే. గట్టి పడకపోతే బాగుండు, ఇట్లా లైట్గా పడితే పర్లేదు, గట్టిగా దడ పడితే కష్టం. బాబా తడిచిపోతే ఇజ్జత అవుతుంది ఇప్పుడు. ఇక్కడ తడిచిపోతాయి, కోటి వన్న ఆరవు. వానదేవుడా పడకయ్యా. నేను చెప్పినా కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ జబర్దస్త్ ఉంటుంది చూడండి, జబర్దస్త్ వ్యూ ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి. దిక్కు డ్యాము, వావ్. సో అవుతున్నాం అర్థం. గాలి ఘోరంగా. వర్షం పడుతుంది, వాయిస్ మెల్లగా వస్తుండొచ్చు మైక్ కనెక్ట్ చేసుకొని. సో ఫోన్ మైక్తోనే యూజ్ చేస్తున్నాను అనమాట. సో వాయిస్ కొంచెం గాలి వస్తే ఏమనుకోకండి. సో మ్యాక్సిమం రాదు, బట్ ఒకవేళ వస్తే. సో వెదర్ మాత్రం ఇచ్చి పడేసింది అసలు, వస్తుంది వెదర్ కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు. బైక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, బాబా. సో వెనకాల బైక్ చూసింది కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. సో గోప్రోస్ అవన్నీ అయితే లోపల పెట్టేసినాము, తడిచిపోతే మళ్ళీ పరేషాను. లెట్స్ గో టు శ్రీశైలం గాయ్స్. ఓకేనా?